త్వరలో లయన్గా మన ముందుకు రాబోతున్న నందమూరి బాలకృష్ణ గురించి ఎంతోమంది ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎంతో స్టైలిష్గా అదే పవర్ఫుల్ డైలాగ్స్తో బోల్డ్ అంత ముద్దొచ్చేలా కనిపిస్తున్నారు మన బాలకృష్ణ గారు. మరి ఈ సినిమా గురించి బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి మనతో డైరెక్టర్ సత్యదేవ గారు ఉన్నారు. మరి లయన్ గురించి బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సత్యదేవ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్. సో మా బాలయ్య బాబుతో లయన్తో రాబోతున్నారు మా ముందుకి. చాలా సంతోషంగా ఉంది. చూడ్డానికి చాలా బాగున్నారు, చాలా హ్యాండ్సమ్. ఎప్పుడు ఎంత చామ్ ఉంటుందో ఆ మొహంలో అది ఏమాత్రం తగ్గకుండా దాన్ని పెంచారు. కానీ లయన్లో సూపర్. అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఆడియన్స్ అందరూ. సార్, ఫస్ట్ మూవీ మీకు ఇది లయన్. అసలు మీ కెరియర్ ఎలా మొదలైంది, సినిమా కెరియర్? బేసిక్గా చిన్నప్పటి నుంచి నేను అనేక బుక్స్ చదువుతూ ఉంటాను. నేను నావెల్స్, బేసిక్గా అన్నమూరి, కొమ్మనాపల్లి, రంగనాయకమ్మ, ఇట్లాంటి పెద్ద పెద్ద రైటర్స్ బుక్స్ ఎక్కువ నా మీద ప్రభావం చూపాయి. చాలా సైకలాజికల్ బుక్స్ అన్నీ రిఫర్ చేసేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. ఇంట్రెస్ట్ అట్ల మీద నాకు. తర్వాత సినిమాలు ఎక్కువ వాచ్ చేసేవాడిని. అట్లాగా ఎందుకో డైరెక్టర్ అవ్వాలని ఫీల్ వచ్చింది సడన్గా. అది కూడా ఒక ఎర్లీ అవర్స్ సంగీతం రెడ్డి గారు ఆయన పొద్దున్నే షేవ్ చేసుకుంటూ ఉంటే మార్నింగ్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను సినిమాలో జాయిన్ అవుతానంటే, ఆర్టిస్ట్గా నువ్వు జాయిన్ అవుతావా అన్నాడు ఆయన. అంటే ఆయనకు సినిమా ఫీల్డ్లో చాలా రిలేషన్స్ ఉన్నాయి. దాసనారాయణ గారు, కృష్ణ గారు, సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, ప్రొడ్యూసర్ దేవప్రసాద్ గారు, ఇలా చాలా రిలేషన్స్ ఉన్నాయి ఆయనకి, చిరంజీవి గారు, అందరితో. అంటే లేదండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతారు అనుకున్నాను. సో ఎవరి దగ్గర నువ్వు జాయిన్ అవుతావు అంటే, ఎవరు నా ఫ్రెండ్ చెప్పాడు. సో దాసరి గారు హ్యాండ్ మంచిది, ఆయన దగ్గర వర్క్ చేసిన అంత మంచి డైరెక్టర్స్ అయ్యారు, ఆయన దగ్గర నువ్వు జాయిన్ అవ్వు, నా ఫ్రెండ్ అడ్వైజ్ ఇచ్చాడు, నా క్లాస్మేట్. అంటే నేను నా ఒపీనియన్ ఆయనతో చెప్పడం, ఇమీడియట్గా ఆయన హైదరాబాద్ తీసుకొచ్చి ఈయన దగ్గర జాయిన్ చేయడం. అట్లాగా నేను దాసనారాయణ గారితో నా ప్రస్థానం మొదలైంది. సో ఎంతవరకు హెల్ప్ అయింది సార్ దాసరి గారి దగ్గర మీరు శిష్యరికం ఈ సినిమా తీయడానికి? ఎంతవరకు హెల్ప్? చాలా హెల్ప్ అయిందండి. ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఆయన ఒక లైట్ హౌస్లో అంటాడు. ఆయన దగ్గర వచ్చేసిన తర్వాత చాలా మెలకులు నేర్చుకున్నాను ఆయన దగ్గర. నేను ఆయనకి చాలా దగ్గరగా మెలిగాను నేను. సో ఆయన జాయిన్ అయిన తర్వాత ఆయనకు ఒక పెట్టగా నేను మారిపోయాను. బాగా ఆయనతో ఎక్కువ తిరగడం, ఆయనతో పాటు నేను ట్రావెల్ అవ్వడం బాగా జరిగింది. సో ఆయన సాహచర్యంలో చాలా చాలా విషయాలు ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయనలో ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బాగా నచ్చింది నాకు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా, ఏది ఎదురైనా సరే అలా నవ్వుతూ ఉండేవాడు. స్ట్రెయిన్ అనేది కనిపించేది కాదు. డే అండ్ నైట్ వర్క్ చేసేవాడు. ఇప్పటికే ఏజ్లో కూడా ఇంకా ఎనర్జీగా ఉంటాడు ఆయన. ఆయన చూసి నేను చాలా విషయాలు ఇన్స్పైర్ అయ్యాను. సో నేను చాలా అది గ్రేట్ హానర్గా ఫీల్ అవుతాను. ఆయన దగ్గర నేను వర్క్ చేసిన ప్రివిలేజ్గా ఫీల్ అవుతాను. సో గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ ఆయన. సో ఆయన ప్రభావం కూడా నా మీద చాలా కనిపించింది. సో మీ మొదటి సినిమాయే నందమూరి బాలకృష్ణ గారితో. అసలు ఈ అవకాశం కోసం ఎంతోమంది వెయిట్ చేస్తారు. బాలకృష్ణ గారు కూడా ఆల్రెడీ ఎంతోమంది హిట్ డైరెక్టర్స్ ఎవరైతే హిట్స్ ఇచ్చారో, మంచి మంచి సినిమాలు ఆయన వర్క్ చేశారు, ఆయనతో ర్యాపో ఉన్న వాళ్ళకి ఫస్ట్ సినిమా అవకాశం ఇస్తారు. అలాంటిది ఫస్ట్ సినిమాతో మీరు జాక్పాట్ కొట్టేశారు. ఇది ఎలా సాధ్యమైంది సార్? అంటే 6 years బ్యాక్ ఫ్రెండ్ ద్వారా నేను ఆయన దగ్గరికి వెళ్ళి సబ్జెక్ట్ నరేట్ చేశాను. నరేట్ చేసిన తర్వాత ఆయన సబ్జెక్ట్ వినే విధానం, ఆయన నాకు ఇచ్చిన గౌరవం చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఒక స్టార్ హీరో, ఒక పెద్ద ఆయన కొడుకు ఎన్టీఆర్ గారు వారసుడు, ఇంత సింపుల్గా ఉన్నాడే, ఇంత రెస్పెక్ట్ ఇచ్చాడు నాకు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు అని నేను అసలు చాలా వండర్గా ఫీల్ అయ్యాను. నేను ఆయన సబ్జెక్ట్ వినే విధానం కానీ, ఆయనతో నా మాట్లాడే విధానం కానీ, నాకు ఇచ్చే రెస్పెక్ట్ చూసి స్పెల్ బౌండ్. ఎందుకు ఫస్ట్ టైం ఆయనతో నేర్చినప్పుడు తెలియని ఆయన మీద ఒక గౌరవం పెరిగిపోయింది నాకు. అక్కడ నుంచి ఆయనతో నేను ట్రావెల్ అవుతూ వచ్చాను 6 yearsగా. ఆయనకి దాదాపు ఒక 9 scripts నరేట్ చేశాను. ఈ ట్రావెలింగ్లో ఆయన ప్రభావం కూడా ఎక్కువ నా మీద పడింది. బట్ ఏ చిన్న చిన్న కారణాల చేత వాయిదా పడుతూ వచ్చేది ప్రాజెక్టు. బట్ ఆయన పరిచయం అయిన తర్వాత ఆయన బాడీ ఏదైనా నేను ఒక కథ నరేట్ చేస్తాను తెలియకుండా ఆయన గుర్తొచ్చేసేవాడు నాకు. తెలియకుండా ఆయన బాడీ లాంగ్వేజ్కి అనుకూలంగా నా స్క్రిప్ట్ ట్రావెల్ అయిపోయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి.
కథ నేను స్టోరీ రాసుకునే సిచ్యువేషన్స్లో ఇలా ఈ 6 ఇయర్స్గా ఆయనతో నేను ట్రావెల్ అవుతూనే ఉన్నాను. సో ఆ ట్రావెలింగ్లో ఆయన నన్ను మరి నాలో ఏమి నచ్చిందో తెలియదు, నా మీద చాలా నమ్మకం పెట్టారు ఆయన. లెజెండ్ 1 month రిలీజ్ అవుద్దనగా ఒకరోజు పిలిచి సచ్చా మనం ప్రాజెక్ట్ చేద్దామన్నారు. రిలీజ్ బిఫోర్ సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తర్వాత అది నేను స్టార్ట్ చేయడం, లెజెండ్ రిలీజ్ అవ్వడం, అది సూపర్ హిట్ అవ్వటం. నేను డెఫినెట్గా అయితే ఇలాంటి స్క్రిప్ట్ ఫస్ట్ టైం ఆయనతో చేయడానికి నా సాహసం అయితే చేయలేదు. బట్ ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంటే, ఎందుకంటే అంత హ్యూజ్ స్క్రిప్ట్ అండి, ఇది చాలా హెవీ స్క్రిప్ట్. సో హెవీ హ్యూజ్ స్క్రిప్ట్ అంటున్నారు. అంటే ఒక 4-5 ఫిలిమ్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత చేయాల్సిన సినిమా అంటున్నారు. బట్ ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల, ఆ ధైర్యం వల్లే మీరు చేయగలిగారు. డెఫినెట్గా అండి, అసలు ఏంటి లయన్ అనేది? ఎందుకంటే ఇప్పుడు కొన్ని మనం టైటిల్స్ వినగానే ఒక సబ్జెక్ట్ అనేది మన మైండ్లోకి వస్తుంది, ఒక లైన్ అనేది మన మైండ్లోకి వస్తుంది. ఇప్పుడు బాలకృష్ణ గారిని లయన్ అంటున్నారు. ఏంటి అసలు లయన్ అంటే ఏంటి సినిమా? బేసిక్గా టైటిల్లోనే ఒక లైన్ ఉందండి. లైన్ కొన్ని ఇంపార్టెన్స్ మనందరికీ తెలుసు. సినిమాలో ఆయన క్యారెక్టరేషన్ కూడా అలాగే ఉంటుందండి. కానీ కరెక్ట్ పెట్టారండి టైటిల్. ఆ లయన్కి తగ్గట్టుగానే లయన్ అని టైటిల్ పెట్టారు. ఎవరిది ఆలోచన? ఇది మేబీ తెలియకుండా ఎక్కడో ఫ్యాన్స్ నుంచి వచ్చిందండి ఇది. ఓకే, అది పక్కన పెడితే బేసిక్గా టైటిల్ కూడా ఆయనకి తప్ప ఎవరికి సూటబుల్ కాదు. కరెక్ట్, అదైతే నిజంగా లైనే చూడగానే లైన్ కరెక్ట్ టైటిల్. ఆ గ్రేస్ ఎన్ని చూస్తూ ఉంటే నిజంగా లైన్ ఆయనకి తగ్గ టైటిల్. ఇంకొకరికి అయితే మనం సాహసం చేసి పెట్టలేమండి ఆ టైటిల్. ఏమన్నారు సార్ ఆ టైటిల్ చెప్పగానే లయన్ అని? ఆయన ఇమీడియట్ గా ఓకే అన్నారు. ఓకే అన్నారు, నిజంగా లైనే కాబట్టి. ఆయన స్క్రీన్ మీద ఆయన క్యారెక్టర్స్ అలా ఉంటాయి, రియల్ లైఫ్లో కూడా ఆయన అలాగే ఉంటాడు. దేనికోసం ఆశించడు, దేనికోసం ఆశపడ్డు. ఆయన ఎవరెనకాల ఒక సక్సెస్ వెనకాల పరిగెట్టడు. కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఒరిజినల్గా మృగరాజు అంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ అన్ని ఈయనకి కూడా ఉన్నాయి. అదే అందుకే కరెక్ట్. చాలా మంది ఇప్పుడు సక్సెస్ అంటే పడతా ఉంటారు, పెద్ద అలాంటివన్నీ అసలు పట్టించుకోడు ఆయన. అసలు ఏది పట్టించుకోడు ఆయన. ఆయన అంతటా ఆయన ఉంటాడు. ఆయన క్యారెక్టరేషను, ఆయనకు పద్ధతి ఉంది, అదే ఫాలో అవుతూ ఆయనకు ఒక సిస్టమ్ ఉంటుందండి. అది చాలా పర్ఫెక్ట్ సిస్టమ్ అండి అది. సూపర్, అందుకే ఆయన లెజెండ్ అయ్యారు, ఇప్పుడు లయన్ కాబోతున్నారు. డెఫినెట్గా అండి. ఒక కొత్త డైరెక్టర్ అయినా కూడా ఒక బ్రదర్ లాగా మమ్మల్ని ఆదరించి, అభిమానించి మా యూనిట్ని ఇన్స్పైర్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాడండి ఆయన. సో మాకు 1 year షూట్ చేస్తుంది ఈ సినిమాని. ఎందుకంటే కదా టెక్నికల్గా ఉంటుంది సినిమా కూడా. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి, చాలా కష్టమైనవి అండి. కొందరు కొడితే ఎక్స్రేలో కనపడుతుంది, మరికొందరు కొడితే స్కానింగ్లో కనపడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ గురించి ఆయన చాలా రిస్క్ చేశారండి. పెద్ద పెద్ద రోప్ వర్క్స్ ఉన్నాయి విపరీతంగా. అసలు ఆయన డేరింగ్ అండి. నో డూప్ అంటారు ఆయన. ఏదున్నా సరే నేను డైరెక్ట్గా చేస్తానంటాడు. మాకు భయం పట్టేది, ఏంటి ఏదైనా జరిగితే. అక్కడికి ఒక యాక్షన్ సీక్వెన్స్లో ఆయనకి చిన్న యాక్సిడెంట్ అయ్యి ఒక 1 month ఆయన కాలుకి చిన్న ఫ్రాక్చర్ అయితే 1 month బెడ్ రెస్ట్లో కూడా ఉన్నారు. సో ఆయన పక్కన ఎమ్మెల్యే, పక్కన ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి, చాలా విషయాలు ఆయన చూసుకోవాలి. కానీ మరలా ఏదైనా యాక్షన్ సీక్వెన్స్లో మరలా ఏదైనా జరిగితే భయం వేసేది. బట్ ఆయన ఏంటంటే డూప్కి ఎంకరేజ్ చేసేవారు కాదు, అసలు ఒప్పుకునేవారు కాదు. ఏదైనా సరే నేను డైరెక్ట్గా చేస్తానంటాడు ఆయన. ఏదైనా ఛాలెంజింగ్గా తీసుకుంటాడు. విపరీతమైన ఏంటంటారు కష్టం ఉంటుంది ఆయనకి, ఆ తప్పన ఉంటుంది, ఆ ఇన్వాల్వ్మెంట్, డెడికేషను. గ్రేట్ఫుల్ పర్సన్ ఆ విషయంలోనూ. సో ఇక కమింగ్ టు లయన్, ఈ లయన్ క్యారెక్టరైజేషన్ గురించి అంటే చూడడానికి చాలా స్టైలిష్గా కనిపించారు. ఆయన గెటప్ కూడా చాలా బాగుంది. సినిమాకి కొంచెం చేంజ్ ఓవర్ చూపించాలి డైరెక్టర్స్ అనేది. సో ఆ క్రెడిట్ మీకు దక్కేసింది. ఆల్రెడీ ట్రైలర్స్ చూసిన ప్రేక్షకులందరూ సూపర్గా ఉన్నారు, డిఫరెంట్గా ఉన్నారు. ఈ సినిమాలో బాలయ్య గారు గెటప్ అద్భుతం, డైలాగ్స్ మాత్రం చింపేశారంటున్నారు. సో ఎలాంటి కేర్ తీసుకున్నారు సార్ గెటప్ విషయంలో కానీ, డైలాగ్స్ విషయంలో కానీ? రచయితలకు మీరు ఏమైనా వాళ్ళ పక్కన కూర్చొని ఇలా సజెస్ట్ చేయడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ జరిగిందా? అంటే బాలకృష్ణ గారితో చేస్తున్నాము సినిమా అంటేనే డైలాగ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తామండి. ఎందుకంటే ఆయన నుంచి ఆడియన్స్ కూడా అలాంటి డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆయన చెప్తేనే అందంగా ఉంటాయి. అవును, అది ఆయనకే సూటబుల్, ఆయనకే సాధ్యం. సో ఆయనతో సినిమా చేస్తున్నామంటే అలాంటి డైలాగులు
డిఫరెంట్గా వచ్చేస్తాయండి. ఆయన చూస్తేనే ఆటోమేటిక్గా పుట్టేస్తాయి అలాంటి డైలాగులు. నేనే కాదు, ఇంకో డైరెక్టర్ వచ్చినా అలాంటి డైలాగులు వచ్చేస్తూ ఉంటాయి. మళ్ళీ ఎవరికి రావు సార్, అది ఆయనకి చెప్తున్నాను correct కదా. apt, సూట్ అవుతాయి అలా. అంటే అది ఆయనకే సాధ్యం, అదంతే. చెప్పడం కానీ ఆయన కోసం అలా పుడతాయి డైలాగ్. పడతాయి. అది బాలకృష్ణ గారి కోసమే అదే పేటెంట్ రైట్స్ ఆయన డైలాగ్ అంటే పేటెంట్ రైట్ అయిందే అండి. అది అద్భుతంగా చెప్తాడు ఆయన కూడా. అసలు చాలా ఉత్సాహంగా ఉంటాడండి అలాంటి డైలాగులు చెప్పిన రోజు. నేను అది పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా ఆయన కూడాను. అట్లాగా ఆ విధంగా అద్భుతమైన డైలాగులు మాకు వచ్చినాయి. ఆ విషయంలో నాకు నా ఫ్రెండ్స్ రైటర్స్ కూడా సహకరించారు. సో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఈ సినిమాలో, మీరు బాగా ఇష్టపడి బాగా నచ్చిన డైలాగ్, ఆ డైలాగ్ వినగానే అబ్బా సూపర్ అని అనిపించిన డైలాగ్? భగవద్గీత కూడా ఒక డైలాగ్, భగవద్గీత మీద. ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటాడు, ఒక అమ్మాయిని కాపాడే సిచ్యుయేషన్, అమ్మాయిని టీచ్ చేసే క్యారెక్టర్. ఏంట్రా నువ్వు చూస్తే వీళ్ళందరిలా కృష్ణ భక్తుల్లో లేవు, ఏంట్రా తొక్కలో గీత బోధిస్తున్నావు నువ్వు అన్నాడు. బ్రదర్, భగవద్గీత ఎప్పుడు యుద్ధానికి ముందే వినిపిస్తుంది, అది విని నువ్వు మారకపోతే సచ్చాక మళ్ళీ వినిపిస్తుంది, ఇప్పుడే వింటావా సచ్చాక వింటావా అంటాడు. అది నాకు చాలా ఇష్టమైన డైలాగ్. సో ఇలాంటి అంటే ఆయన డైలాగ్సే కాదు, సెంటిమెంట్ కూడా భలే పండిస్తారు సార్. డిఫరెంట్గా. సో ఈ సినిమాలో సెంటిమెంట్ పరంగా ఇలాంటి ఉన్నాయి సార్. ఆయన ఫేస్లో సెంటిమెంట్ చాలా బాగా పండిద్దండి. ఆయన ఫేస్లో ఎంత అగ్రెసివ్నెస్ ఉంటుందో స్క్రీన్ మీద, అంత అమాయకత్వం కూడా ఆయన ఫేస్లో కనిపిస్తుందండి. ఒక పసిపిల్లాడి నవ్వులో ఎంత స్వచ్ఛత ఉంటుందో, బేసిక్గా ఆయన బాలగారిని చూస్తే అంత బ్రైట్గా ఉంటుందండి ఆ స్మైలింగ్. బయట కూడా నేను అలా చూస్తూ ఉంటాను ఆ స్మైలింగ్ని. ఒక చిన్న పిల్లాడు నవ్వితే ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఆయన నవ్వు కూడా అంత స్వచ్ఛంగా ఉంటుందండి. అందుకని ఆయన ఫేస్లో ఆ స్వచ్ఛత ఉంటుంది కాబట్టి ఆ సెంటిమెంట్ బాగా పండిద్దండి. ఎమోషన్ ఎంత బాగా పండిద్దో సెంటిమెంట్ కూడా అంత అద్భుతంగా పండిద్ది. మీకు సంసింహారెడ్డిగా తీసుకున్నా, లేకపోతే నరసింహనాయుడు తీసుకున్నా, ఆయన కేట మీద ఒక సింపతి వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఈ సినిమాలో కూడా ఉన్నాయండి. అసలు అద్భుతమైన సెంటిమెంట్ వాల్యూస్ ఉన్న స్క్రిప్ట్ అనేది ఫస్ట్ హాఫ్. సో ఫ్యామిలీ పరంగా కూడా అందరికీ అలరించే సినిమా అవుతుందండి ఇది. ఓన్లీ ఇది ఏదో ఒక యాక్షన్ సినిమా అనుకోవద్దండి, అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే సినిమా అండి. క్లాస్ అన్న మాస్ అందరికీ నచ్చే ఒక యూనిక్ ఫీల్ ఉన్న స్క్రిప్ట్ అండి ఇది. ఓకే, ఇది తెలుగులోనే కాదు, డెఫినెట్గా అనేక లాంగ్వేజ్లో ఇది రీమేక్ అవ్వడానికి స్కోప్ ఉన్న స్క్రిప్ట్ అండి ఇది.